హాయ్ అండి. నేను మీ వాహిని. వెల్కమ్ టు అవర్ ఛానల్ వాహినీస్ డిఎస్సి వరల్డ్. ఇది మన న్యూస్ ఛానల్ అండి. ఇది కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే బాల్య దశ. మనకి బాల్య దశ అనే టాపిక్ నుంచి 2 నుంచి 3 బిట్లు ప్రతి ఎగ్జామ్లో కూడా రిపీట్ అవుతున్నాయి. సైకాలజీ అంటే అందరూ కూడా ముందు పెరుగుదల, వికాసం, పరిపక్వత అనేది మొదలు పెట్టేస్తారండి. అది చాలా తప్పు. ఎందుకంటే దానికంటే ముందు మనం తెలుసుకోవాల్సిన అతి ముఖ్యమైన చాప్టరు 2 నుంచి 3 బిట్లు ఒకే చాప్టర్లో 2 నుంచి 3 బిట్లు వస్తున్నాయంటే ఇది ఎంత ఇంపార్టెంట్ ఒకసారి ఆలోచించండి. అండ్ సైకాలజీ టెక్స్ట్ బుక్లో ఫస్ట్ చాప్టర్ అనమాట ఇది. సో ఈ చాప్టర్ని మొత్తం నేను చదివి అందులో మెయిన్ బిట్స్ వచ్చే అంశాలన్నీ కూడా రాశాను. దాదాపు 40+ పేజెస్ ఉంది ఆ చాప్టరు. కానీ నేను మీకు కేవలం 4 పేజెస్లో ఇంపార్టెంట్ పాయింట్స్ అని సేకరించి రాశాను. ఈ వీడియో అయితే ఇప్పటి వరకు కూడా బాల్యదశ మీద అన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని ఇంత క్లియర్గా చెప్పిన వీడియో అయితే ఎక్కడా లేదు నాకు తెలిసి. ఖచ్చితంగా ఈ వీడియోని మీరు ఉపయోగించుకుంటారు. 2 నుంచి 3 మార్కులు ఈ ఒక్క చాప్టర్ నుంచి, ఒక్క క్లాస్ నుంచి మాకు వచ్చాయని మీరు టెట్ ఎగ్జామ్ రాశాక నాకు ఖచ్చితంగా చెప్తారు. ఓకేనా? ఓకే. 17-18 శతాబ్దాలలో బాల్యం అనే భావన ఏర్పడిందండి. జాన్ లాక్ ఏం చెప్తారంటే విద్యా తాత్విక రచనలతోనే బాల్యం గురించిన ప్రస్తావన ప్రారంభమైంది అని చెప్తారు. మన భారతదేశంలో న్యాయబద్ధంగా 14 సంవత్సరాల వరకు ఉన్న పిల్లల్ని బాలలు అని అంటాము. 15 నుంచి 18 సంవత్సరాలు ఉన్న వాళ్ళని మైనర్లుగా గుర్తించామండి. ఇది వెరీ ఇంపార్టెంట్ అండి. చాలా ఈజీగా కనిపిస్తుంది. అక్కడ ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అవుతారు. 14 ఇయర్స్ వరకు ఉంటే బాలలు, 15 to 18 ఇయర్స్ మైనర్లు న్యాయబద్ధంగా ఇన్ ఇండియా. ఓకేనా? నెక్స్ట్, సెంచరీ ఆఫ్ చైల్డ్హుడ్. ఇది ఫిలిప్ ఏరిస్ గారి రచన. ఈ రచన ప్రకారం బాల్యం అంటే సహజ సిద్ధం కాదు, సమాజం ఏర్పరిచిన భావన. ఫిలిప్ ఏరిస్ గారు బాల్యం అనే భావన ఎప్పుడు కనిపించిందని చెప్పారంటే 16వ శతాబ్దంలో యూరోప్లో కొన్ని పెయింటింగ్స్ ద్వారా, పాఠశాల రికార్డులలో, శిలాశాసనాల్లో, కొందరు రచనల్లో కనిపించిందని చెప్తారు. జాన్ లాక్ ఏం తెలిపారు అంటే బాల్యంలోని పిల్లల మనసు ఏమీ రాయబడిన నల్లబల్ల అని పేర్కొన్నారు. సో ఈ బాల్యంలో పిల్లల మనసు ఏమీ రాయబడిన నల్లబల్ల అంటే మనకు తెలుసు, టాబ్యులా రాసా అని పేర్కొన్నారనమాట. ఇప్పుడు చైల్డ్ అంటే ఒక్కొక్కరు ఏ విధంగా చెప్పారు అనేది చూద్దాం. చైల్డ్ అంటే బ్రౌన్ ఇంగ్లీష్ తెలుగు నిఘంటువు ప్రకారం బిడ్డ లేదా పిల్లకాయ అని, పత్రికా పదకోశం ప్రకారం పిల్లవాడు, చిన్నవాడు లేదా చిన్నది, బాలుడు లేదా బాలిక, ఆడబిడ్డ లేదా మగబిడ్డ, శిశువు లేక వత్స అని. అయితే ఇక్కడ మనకి బ్రౌన్ ఇంగ్లీష్ నిఘంటువులు ఏంటి, బిడ్డ. పత్రికా పదకోశంలో ఆడబిడ్డ, మగబిడ్డ అని స్పెసిఫిక్గా మెన్షన్ చేశారు, చూడాలి. నెక్స్ట్, 1989 యుఎన్ఓ బాలల హక్కులు ప్రసాదించినప్పుడు ఏం చెప్పింది అంటే 18 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళందరూ కూడా బాలలు అని పేర్కొంది. ఇప్పటి వరకు మనకు 18 ఇయర్స్ లోపు వాళ్ళు బాలలు అని చెప్పిన వాళ్ళు ఎవరూ లేరు. 1989 యుఎన్ఓ మాత్రం చెప్పింది. ఓకే. నెక్స్ట్, ఇండియాలో 14 ఇయర్స్ బాలలు, 15 to 18 ఇయర్స్ మైనర్లు అని చెప్పుకున్నాం కదా. మరి మనోవిజ్ఞాన శాస్త్రవేత్తల ప్రకారం బాలలు అంటే ఎన్ని సంవత్సరాల లోపు వాళ్ళు అంటే 14 ఇయర్స్. చైల్డ్హుడ్ అంటే నిఘంటువు ప్రకారం బాల్యం, పసితనం లేదా చిన్నతనం. ఇప్పుడు బాల్య దశ అంటే ఎవరెవరు ఏమేమి వివరించారో తెలుసుకుందాము. వీటి నుంచి ఖచ్చితంగా బిట్ వస్తుందండి బాల్య దశ గురించి. బాల్య దశ అంటే కుప్పుస్వామి ప్రకారం శైశవ దశ నుండి యవ్వనారంభ దశ వరకు గల కాలం అనమాట. మనోవిజ్ఞాన శాస్త్రవేత్తల ప్రకారం 3 to 12 ఇయర్స్ వరకు గల కాలం బాల్య దశ. ఇందులో 3 to 6 పూర్వ బాల్య దశ, 7 to 12 ఉత్తర బాల్య దశ. మెక్ మిలన్ విద్యార్థి నిఘంటువు 1981 ప్రకారం బాల్య దశ అంటే పుట్టినప్పటి నుంచి కౌమార దశ వరకు గల కాలం. ఫిలిప్ ఏరిస్ ప్రకారం శైశవ దశ, కౌమార దశ మధ్య గల కాలం. భారతీయ జనాభా గణన ప్రకారం 14 ఇయర్స్ లోపు వాళ్ళు బాలలు. ది జువైనల్ జస్టిస్ కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ యాక్ట్ 2000 ప్రకారం 18 ఇయర్స్ లోపు వాళ్ళు బాలలు. ఇక్కడ మనకి 18 ఇయర్స్ లోపు వారు బాలలు అని చెప్పినవి రెండే అండి. 1989లో బాలల హక్కులు ప్రసాదించినప్పుడు యుఎన్ఓ చెప్పింది. అలాగే 2000 యాక్ట్, ది జువైనల్ జస్టిస్ అనే యాక్ట్ చెప్పింది. ఓకేనా? ఇప్పుడు బాల కార్మికులు అనే అంశం తీసుకుందాం. బాల కార్మికులు అంటే ఎవరంటే బయట ఉన్న పిల్లలందరినీ కూడా మనం బాల కార్మికులుగా పరిగణించవచ్చు. అయితే ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెప్పారు, అది కూడా ఇంపార్టెంట్ అండి. ILO ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్, ILO ఏం చెప్పింది అంటే పిల్లలు వారి బాల్యాన్ని, వారి సామర్థ్యాన్ని అండ్ గౌరవాన్ని పోగొట్టి వారి భౌతిక అండ్ మానసిక వికాసానికి హాని కలిగించే పనులలో నియమించినట్లయితే అటువంటి వారినే బాల కార్మికులు అంటారు అని చెప్పింది. స్పెసిఫిక్గా ఇయర్స్ కానీ ఇంకేమీ మెన్షన్ చేయలేదండి. కేవలం
హాని కలిగించే పనుల్లో నియమిస్తే అని చెప్పింది ILO. ఇప్పుడు భారతదేశ జనాభా గణన 2001 ప్రకారం 17 ఇయర్స్ లోపు పిల్లలు పరిహారం, వేతనం, లాభం పొంది లేదా పొందకుండా ఆర్థిక ఉత్పత్తి కార్యక్రమాల్లో పాల్గొన్న అందరూ కూడా బాల కార్మికులు అని చెప్పడం జరిగింది. నెక్స్ట్, ది మైనింగ్ యాక్ట్ ఆఫ్ 1952 ప్రకారం 18 సంవత్సరాల కన్నా తక్కువ వయస్సు గల పిల్లలు గనుల్లో పనిచేయటాన్ని నిషేధించింది. ఓకేనా. యునిసెఫ్ గణాంకాల ప్రకారం ఇండియాలో సుమారు 28 మిలియన్ల మంది పిల్లలు 5 నుంచి 14 సంవత్సరాల లోపు వాళ్ళు పనులలో నిమగ్నమై ఉన్నారు. ఇప్పుడు చైల్డ్ అబ్యూస్, బాలల పీడనం లేదా దురాచారం గురించి తెలుసుకుందాం. పోక్సో చట్టం గురించి మనకి ఇది వరకు 2 సార్లు బిట్ వచ్చిందండి. పోక్సో యాక్ట్ అనేది ఎప్పుడు అని చెప్పి 2012. సో పోక్సో అంటే పూర్తిగా తెలుసుకుందాం. పోక్సో అంటే ది ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ యాక్ట్ అన్నమాట. సో ఇది 2012లో ఇండియా ప్రవేశపెట్టింది. చైల్డ్ లైన్ పేరుతో 1098 అనే టోల్ ఫ్రీ నెంబర్ ఉంది. ఇది గత టెట్లో వచ్చిన బిట్ అండి. 1098 అనేది టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా రక్షణ చర్యలు అనేది కూడా చేపట్టింది అనమాట. ఇప్పుడు సామాజికీకరణ అంటే ఏంటో ఇక్కడ మనకి చాలా శాస్త్రవేత్తలు వస్తారు. ఇప్పుడు ఈ శాస్త్రవేత్తలు అందరిలోంచి ఒక బిట్టు కానీ, సో జాగ్రత్తగా వినండి. ఫ్రీమన్ షావెల్ ప్రకారం సామాజికీకరణ అంటే ఏంటంటే సమాజంలోని సామూహిక ప్రమాణాలకు, సాంప్రదాయాలకు, ఆచారాలకు, విలువలకు లోనే సఖ్యత, పరస్పర స్వభావాలు పెంచుకోవడమే సామాజికీకరణ. సామాజికీకరణ గురించి ఇంకెవరూ డెఫినేషన్ ఇవ్వలేదు ఈ చాప్టర్లో, వీళ్ళొక్కలే ఇచ్చారు. సో ఫ్రీమన్ ఫ్రీగా సలహా ఇచ్చాడు సమాజం కోసం అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఫ్రీమన్ షావెల్ ఫ్రీగా సలహా ఇచ్చాడు సమాజం కోసం సామాజికీకరణ. నెక్స్ట్, విట్మర్ హెచ్ అండ్ కొటెన్స్కీ ఆర్ 1972 ఏం చెప్పింది అంటే కుటుంబం 3 ప్రముఖ కార్యాలను నిర్వహిస్తుంది. కుటుంబం 3 ప్రముఖ కార్యాలను నిర్వహిస్తుంది అని చెప్పిన వాళ్ళు ఎవరు, అవి క్రింది వాటిలో కానిదేది అయిందేది అని కూడా అడగొచ్చు. సో చెప్పింది విట్మర్ హెచ్ అండ్ కొటెన్స్కీ ఆర్ అండి. ఎన్ని చెప్పారంటే 3. ఎవరి కోసం? కుటుంబం కోసం. ఆ 3 ఏంటి? పిల్లలకు తగిన వాత్సల్యాన్ని ఇవ్వటం, శైశవం నుండి వయోజన దశ వరకు వారిలో సాంఘిక విలువల్ని పెంపొందించడం, సమాజంతో తదాత్మ్యాన్ని కల్పించడం. ఈ 3 కూడా వాళ్ళిద్దరూ చెప్పారు. నెక్స్ట్, విభిన్న మనస్తత్వాలు గల తల్లిదండ్రుల వలన శిశువు ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది అనే అంశంపై పరిశీలన జరిపింది ఎవరు అంటే రాట్కే. ఆర్థిక లేమి వలన తల్లిదండ్రుల్లో కలిగే ఆతృత, పోషణ లేకపోవడం మొదలైన కారకాలు వ్యక్తులలో మానసిక గాయాలను రేపుతాయి అని అన్నది టగాటే. పిల్లల పెంపక విధానాలు, తల్లిదండ్రులు ప్రవర్తించే శైలి పిల్లల మూర్తిమత్వంపై ప్రభావం చూపుతుంది అని తన మనోలైంగిక సిద్ధాంతంలో ఎవరు పేర్కొన్నారంటే సిగ్మండ్ ఫ్రాయిడ్. మనోసాంఘిక సిద్ధాంతంలో ఎరిక్ ఎరిక్సన్ ఏం చెప్పారు? తమ చిన్నతనంలో ఎదుర్కొనే నమ్మకం, అపనమ్మకం కావచ్చు, స్వయం ప్రతిపత్తి, సందేహం, ఇటువంటి సాంఘిక క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొని వాటిని పరిష్కరించే విధానంలో వాటి ద్వారా పొందిన అనుభవాలు వారి మూర్తిమత్వాన్ని తీర్చిదిద్దుతాయి అని ఎరిక్ ఎరిక్సన్ చెప్పారు. నెక్స్ట్, స్పేరా ఏం చెప్పారంటే పెంపక విధానం అనేది వారి పిల్లల సామాజికీకరణకు నిర్దిష్ట ప్రవర్తనలు సూచిస్తే పెంపక శైలి అనేది వారు పిల్లలకు కల్పించే ఉద్వేగ వాతావరణాన్ని సూచిస్తుంది అని చెప్పారు. నెక్స్ట్, వాలిస్ అండ్ రీలే ఏం చెప్పారంటే మొదటి బిడ్డకి రెండవ బిడ్డకి మధ్య ఎక్కువ తేడా లేకపోతే తల్లికి మాతృత్వం పట్ల విసుగు పుడుతుంది అని చెప్పారు. ఇది ఇంపార్టెంట్ అండి, రిపీట్ అయింది వాలిస్ రీలే అండ్ రాట్కే కోసం, వీళ్ళిద్దరి కోసం. ఓకేనా. నెక్స్ట్, తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య గల బాంధవ్యాలలో అతి ముఖ్యమైనవి ఏంటి? అధిక సంరక్షణ, అనుమతి చూపడం, సమ్మతి, తిరస్కృతి, ప్రాబల్యం, విధేయత మొదలైనవి పిల్లల సమగ్రాభివృద్ధిపై ప్రభావాన్ని చూపుతాయి. పిల్లలకి తల్లిదండ్రులకి మధ్య ఉన్న ముఖ్యమైన విషయాల్ని రాట్కే చెప్పారు. అలాగే విభిన్న మనస్తత్వాలు గల తల్లిదండ్రుల వల్ల పిల్లల ప్రవర్తన మీద కూడా పరిశీలన చేశారు. ఓకే, రాట్కే. నెక్స్ట్, అయితే బాలలకి మొదటి గురువు ఎవరు అంటే తల్లి. మరి బాంబ్రిండ్ అండ్ బ్లాక్లు ఏం చెప్పారంటే పిల్లల పెంపకాలను పరిశీలించి తద్వారా అత్యంత ప్రభావవంతమైన శైలిని, తక్కువ ప్రభావం గల శైలిని వేరు చేసే 3 అంశాలని బాంబ్రిండ్ అండ్ బ్లాక్ చెప్పారు. పిల్లల పెంపకాలను పరిశీలించి అత్యంత ప్రభావవంతమైన శైలి ఏంటి, తక్కువ ప్రభావం గల శైలి ఏంటి అనేది బాంబ్రిండ్ అండ్ బ్లాక్ చెప్పడం జరిగింది. పిల్లల పెంపక శైలుల్లో ముఖ్యమైనవి సాధికారతత్వ పెంపక శైలి, నిరంకుశతత్వ పెంపక శైలి, అంగీకారతత్వ పెంపక శైలి,
జోక్యరహిత పిల్లల పెంపక శైలి అనే 4 రకాలు పిల్లల పెంపక శైలుల్లో ముఖ్యమైనవి. దీంట్లోంచి ఖచ్చితంగా ఒక బిట్ వస్తుంది. సాధికారతత్వ పిల్లల పెంపక శైలి అనేది చాలా విజయవంతమైన శైలి అని చెప్పుకోవచ్చండి. పిల్లలకి ఒక క్రమ పద్ధతిలో అవసరమైన వారికి స్వతంత్రత ఇస్తూ, వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు వాళ్ళే తీసుకునేలాగా, అందులో ఏమైనా తప్పొప్పులు ఉంటే చెప్తూ, వాళ్ళలో ఆత్మస్థైర్యం, స్వీయ నియంత్రణ, సమస్యలను ఎదుర్కోవడం, సహకార ధోరణి ఇవన్నిటిని కూడా పెంపొందించేదన్నమాట. అంటే పిల్లలకి తగిన స్వయం ప్రతిపత్తిని ఈ పద్ధతిలో ఇస్తారు. సో మంచి పెంపక శైలి లేదా విజయవంతమైన పెంపక శైలి ఏది అంటే సాధికారతత్వ పిల్లల పెంపక శైలి అనమాట. నెక్స్ట్ నిరంకుశ తత్వం ఏంటంటే, నేను చెప్పాను కదా నువ్వు చెయ్యాల్సిందే, ఈ విధంగా తల్లిదండ్రులు ఉంటే కనుక అది నిరంకుశ తత్వ పిల్లల పెంపక శైలి అండి. ఈ రకం తల్లిదండ్రుల పట్ల పిల్లలకి తక్కువ ప్రేమ ఉంటుంది, అలాగే ఒక్కొక్కసారి తిరస్కార ధోరణిని కూడా మనం చూడొచ్చు అనమాట. నెక్స్ట్ అంగీకార తత్వ పిల్లల పెంపక శైలి ఏంటంటే, పిల్లల పట్ల అవసరానికి మించి శ్రద్ధ చూపుతారు లేదా అస్సలు పట్టించుకోరు. అలాగే ప్రవర్తన వాళ్ళు తప్పు ఉందా ఒప్పు ఉందా ఇటువంటి నియంత్రించడం గట్రా ఏం ఉండదు అనమాట. అధిక స్వేచ్ఛ ఇచ్చేస్తారు, మంచి నడవడిక నేర్పరు, నిర్ణయాలు వాళ్ళకే వదిలేస్తారు. ఇటువంటి పెంపక శైలిలో ఉన్న పిల్లలు ఏమవుతారంటే అవిధేయత, అంటే పెద్దవాళ్ళంటే గౌరవం కానీ లేకపోతే సమాజం పట్ల అభిమానం ఇటువంటివి ఏమి ఉండవు అనమాట. తిరగబాటు ధోరణి, వ్యతిరేక ప్రవర్తన వచ్చేస్తుంది ఈ అంగీకార తత్వ పిల్లల పెంపక శైలి వల్ల. జోక్యరహితం ఏంటంటే అస్సలు పట్టించుకోరు. ఇంకా మనకి అంగీకారాలు ఏంటి అయితే ఎక్కువ పట్టించుకుంటారు, లేకపోతే పూర్తిగా వదిలేస్తారు. కానీ జోక్యరహితలో ఏంటంటే పూర్తిగా అసలు ఇంకా పేరెంట్స్ ఉపసంహార స్వభావాన్ని కలిగి ఉంటారనమాట, నిర్లక్ష్యం. దీనివల్ల ఏమవుతుందంటే పిల్లలు పాఠశాల సాధనలో వెనకబాటుతనం, ఎందుకు వాళ్ళు పూర్తిగా పిల్లల్ని పట్టించుకోరు. స్కూల్ నుంచి వచ్చావు, ఈరోజు ఏం క్లాస్ అయింది, వర్క్ ఏమి ఇచ్చారు, వర్క్ చేసావు, ఇలాంటివి పట్టించుకోకపోతే వాళ్ళు ఇంకేమవుతారు, పాఠశాల సాధనలో వెనకబాటు అయిపోతారు. వెనకబాటు అవడం వల్ల ఏమవుతుంది, రోజు స్కూల్లో టీచర్లు తిట్టడం, తోటి వాళ్ళు ఎగతాళి చేయడం, వాళ్ళకి కోపం వచ్చేస్తుంది, అవపాతం, సంఘ వ్యతిరేక ధోరణి ఇవన్నీ కూడా కలుగుతాయి అన్నమాట జోక్యరహిత పిల్లల పెంపక శైలి వల్ల. ఇదండి పిల్లల పెంపక శైలు. ఖచ్చితంగా పిల్లల పెంపక శైలుల మీద ఒక బిట్టు వచ్చేస్తుంది. ఓకేనా. నెక్స్ట్ సమవయస్కుల ప్రభావం గురించి రూబిన్, బకౌస్కీ, పార్కర్లు ఏం చెప్పారో చూద్దాం. బాలలు మొదట తమకు సామీప్యంలో ఉన్నవారితో కలిసి సమవయస్క బృందాలుగా ఏర్పడతారు. అంటే ఒకే లింగం ఉన్న వాళ్ళందరూ ఒక ఫ్రెండ్స్, ఒకే జాతి ఉన్న వాళ్ళందరూ ఒక ఫ్రెండ్స్, ఒక స్కూల్ ఉన్న వాళ్ళందరూ ఒక ఫ్రెండ్స్, ఒక వీధిలో ఉన్న వాళ్ళందరూ ఒక ఫ్రెండ్స్, ఒక ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఒక ఫ్రెండ్స్. ఆ విధంగా ఉంటుంది అన్నమాట సమవయస్కుల ప్రభావం బాలలు. అలాగే పాఠశాల వాతావరణ సంస్కృతి, ఇక్కడ మళ్ళీ మనకు శాస్త్రవేత్తలు వస్తారండి. ఖచ్చితంగా దీంట్లోంచి ప్రీవియస్ ఇయర్స్లో 2 బిట్స్ వచ్చాయి ఈ టాపిక్ నుంచి. అంటే మనకి ఆన్లైన్ ఎగ్జామ్స్ కదా, చాలా పేపర్స్ ఉన్నాయి. సో ఆ విధంగా ఇందులోంచి కూడా 2 వచ్చాయి, జాగ్రత్తగా వినండి. పాఠశాల వాతావరణం సంస్కృతి, విల్లార్డ్ అండ్ వాలర్లు అనేవాళ్ళు ది సోషియాలజీ ఆఫ్ టీచింగ్ అనే పుస్తకం గురించి ప్రస్తావించారనమాట. పాఠశాల వాతావరణం, పాఠశాల సంస్కృతి గురించి ఎవరు ప్రస్తావించారంటే విల్లార్డ్ వాలర్. ఏ పుస్తకంలో అంటే ది సోషియాలజీ ఆఫ్ టీచింగ్, ది సోషియాలజీ ఆఫ్ టీచింగ్ రచించింది ఎవరంటే విల్లార్డ్ వాలర్. ఓకేనా. అలాగే పాఠశాలలో వైయక్తిక సహకార సంబంధమైన సంస్కృతులు ఉంటాయి అని చెప్పింది ఎవరంటే ఫుల్లన్ అండ్ హర్గ్రీవెన్. సంస్కృతి మీద పుస్తకం రాసింది విల్లార్డ్ వాలరు, వైయక్తిక సహకార సంబంధమైన సంస్కృతులు ఉంటాయని చెప్పింది ఫుల్లర్, హర్గ్రీవెన్. అలాగే ధనాత్మక వికాసంలో కీలక పాత్ర వహిస్తాయి పాఠశాలలో అని చెప్పింది ఎవరంటే స్కిన్నర్. ఓకేనా. పాఠశాల సంస్కృతి బాలల ప్రవర్తనలో ఏది ముఖ్యము, ఏది విలువైనదే అనే అంశాలపై దృష్టి సారించేలా చేస్తుంది అని చెప్పింది ఎవరంటే పీటర్సన్ అండ్ డీల్ అండి. అయితే ఉపాధ్యాయుల అంచనా విద్యార్థుల సాధన మీద ఒక ఫలితం అనేది ఉందన్నమాట. అంటే ఇప్పుడు నేను మీ మీద ఎక్కువ ఉన్నత అంచనాలు పెట్టుకున్నాను అనుకోండి, మీరు దానికోసం బాగా కృషి చేసి మెరుగైన ప్రదర్శనకు దారితీస్తుంది. సో ఇటువంటి దాన్ని ఏమంటారంటే పిగ్మేలియన్ ఫలితం అంటారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు మీకు ఈ క్లాస్ చెప్తున్నాను, మీరు అందరూ బాగా వింటారు, ఖచ్చితంగా టెట్లో ఈ టాపిక్ నుంచి బిట్ వస్తే చేస్తారని నేను మీ మీద అంచనాలు పెట్టుకున్నాను. సో దానికి ఆధారంగా మీరు కృషి చేసి మెరుగైన ప్రదర్శన కనబరిచారు, దాన్ని పిగ్మేలియన్ ఫలితం అని అంటాం అనమాట. ఓకేనా. ఆర్టీఏ 2009 ప్రకారం మనందరికీ తెలిసిందే 6 to 14 years వయసు వాళ్ళకి ఉచిత నిర్బంధ విద్య అందించాలన్నమాట. అయితే ఇంకొక విషయం ఏంటంటే బడి బయట పిల్లలు అంటే ఎవరు, మీకు 4 ఆప్షన్లు ఇస్తారు, అందులో ఎవరో గుర్తుపట్టాలి, అన్నీ ఒకేలా ఉంటాయి. అందులో గుర్తుపట్టాలంటే ఇది మీరు వినాలన్నమాట. అదేంటంటే పాఠశాలలో నమోదు కాకపోతే
బడి బయట పిల్లలు. పాఠశాలలో నమోదయ్యి కూడా హాజరు కాకపోయినా బడి బయట పిల్లలు. మధ్యలో బడి మానివేసిన బడి బయట పిల్లలే. అసలు ఆవాస ప్రాంతంలో పాఠశాల లేక నమోదు కాకపోయినా కూడా బడి బయట పిల్లలు అని మనం అంటామన్నమాట. ఓకేనా? ఓకే. ఇప్పుడు బాలల మనోవిజ్ఞానాన్ని పరిశోధించడం అనేది 4 రకాలు. ఈ 4 రకాల నుంచి ఖచ్చితంగా ఒక బిట్ వచ్చేస్తుంది. ఓకేనా? బాలల మనోవిజ్ఞానాన్ని పరిశోధించడం ఎన్ని రకాలు? 4 రకాలు. ఆ 4 గురించి నేను ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు జాగ్రత్తగా వినేయండి. ఓకేనా? చారిత్రక పరిశోధన, హిస్టారికల్ రీసెర్చ్. చారిత్రక పరిశోధన అంటే ఏం లేదు, గతం, చరిత్ర తెలుసుకుంటే మనం ఇప్పుడు ఎలా ఉన్నాము, ఫ్యూచర్లో ఎలా ఉండబోతున్నాము అనేది తెలుస్తుంది. అదే చారిత్రక పరిశోధన. చూసారా ఎంత ఈజీయో. నెక్స్ట్ సహసంబంధ పరిశోధన అంటే ఒకటి మనం నేర్చుకుంటున్నామంటే దాని వెనక ఏముంది, దానికి దీనికి రిలేషన్ ఏంటి అంటే ఒక చరరాశిలోని ప్రవర్తన పరిమాణం ఇంకొక చరరాశిలోని ప్రవర్తనతో ఎలాంటి సంబంధం కలిగి ఉంది దాన్ని విశ్లేషించి వ్యాఖ్యానించేదే సహసంబంధం అన్నమాట. మరి వర్ణనాత్మకం అంటే ఏంటి? ప్రెజెంట్, ఇప్పటి స్థితి ఎలా ఉంది, ప్రెజెంట్ జరుగుతున్న పరిస్థితులు ఎలా ఉన్నాయని వర్ణించి వ్యాఖ్యానించడమే వర్ణనాత్మక పరిశోధన. చూసారా ఎంత ఈజీగా. చారిత్రక అంటే చరిత్ర, సహసంబంధం అంటే ఒకదానికి ఇంకోదానికి సంబంధం, వర్ణనాత్మకం అంటే ప్రెజెంట్ని వర్ణించడం. అయిపోయింది కదా. ఇప్పుడు ప్రయోగాత్మక పరిశోధన, దీన్నే మనము చర్యాత్మక పరిశోధన అని అంటామండి. ఈ చర్యాత్మక పరిశోధన గురించి ఖచ్చితంగా ఒక బిట్ అయితే వచ్చేసింది ఆల్రెడీ, మళ్ళీ రావచ్చు, చెప్పలేం. సో దాని గురించి తెలుసుకుందాం. ఈ చర్యాత్మక పరిశోధనలు ఇద్దరు శాస్త్రవేత్తలు ఉంటారండి, ఎక్కువ ఉండరు. వాళ్ళిద్దరి గురించి ఖచ్చితంగా బిట్ వచ్చేస్తుంది అనమాట. వాళ్ళిద్దరి పేర్లు ఒకేలా ఉంటాయి. ఇది ఇక్కడ ట్విస్ట్. ఒకరి పేరు స్టీఫెన్ ఏ కొర్రే, ఇంకొకరి పేరు స్టీఫెన్ కెమిస్ అనమాట. ఈ స్టీఫెన్ కొర్రే ఏం చెప్పారు అంటే చర్యాత్మక పరిశోధన అంటే ఏంటో ఒక డెఫినేషన్ ఇచ్చారంతే. కొర్రే ఏం చేయలేదు, డెఫినేషన్ ఇచ్చారంతే. ఓకేనా? కెమిస్ ఏం చేశారంటే చర్యాత్మక పరిశోధన గురించి కొన్ని ముఖ్యమైన అంశాలు పేర్కొన్నాడు. ఇది డిఫరెన్స్. ఇప్పుడు తెలుసుకుందాం. నిజ జీవిత సమస్యలకు పరిష్కారం అన్వేషించే ప్రక్రియనే చర్యాత్మక పరిశోధన అంటారు అని చెప్పింది ఎవరంటే స్టీఫెన్ కొర్రే అండి. ఓకేనా? ఇప్పుడు స్టీఫెన్ కెమిస్ ఏం చెప్పాడు? చర్యాత్మక పరిశోధన గురించి ముఖ్యమైన అంశాలు పేర్కొన్నాడు. అందులో 10 ఉంటాయండి. ఈ 10 మనం కంప్లీట్ చేయలేకపోతే మళ్ళీ రిపీట్ చేసుకుంటూ ఉండడమే. ఆ 10 ఏంటంటే ప్లాన్, యాక్ట్, అబ్జర్వ్, రికార్డ్, రిఫ్లెక్ట్. ఈ 5 అయిపోతాయి. ఫస్ట్ ప్లాన్ చేసుకుంటాం, తర్వాత యాక్ట్ పని చేస్తాం, తర్వాత అబ్జర్వ్ దాన్ని పరిశీలిస్తాం, ఆ తర్వాత రికార్డ్ నమోదు చేస్తాం, తర్వాత పునః విశ్లేషణ రిఫ్లెక్ట్ చేస్తాం అనమాట. ఈ 5 సక్రమంగా అయిపోతే ఓకే. అవ్వకపోయాయి అనుకోండి మళ్ళీ రీప్లాన్, రీయాక్ట్, రీఅబ్జర్వ్, రీరికార్డ్, రీరిఫ్లెక్ట్ చేస్తాం. అప్పటికే అవ్వలేదు అనుకోండి మళ్ళీ ఓకేనా? ఇది స్టీఫెన్ కెమిస్ చెప్పిన ముఖ్యమైన అంశాలు అన్నమాట. మనకి పరిశోధనా సాధనాలు అనే అంశాన్ని ఇక్కడ డిస్కస్ చేశారండి. పరిశోధనా సాధనాలు అనేవి 10 ఉంటాయి అన్నమాట. ఒక్కొక్క దాని నుంచి ఖచ్చితంగా బిట్ వచ్చే అవకాశం ఉందండి. ఆ పరిశోధనా సాధనాలు 10 ఒక్కొక్క దాని గురించి తెలుసుకుందాం. పరిశోధనా సాధనాలు ఫస్ట్ది పరిశీలన అన్నమాట. ఈ పరిశీలన అనేది 2 రకాలండి. ఒకటి సహజ పరిశీలన, 2 నియంత్రిత పరిశీలన. సహజ అంటే ఏంటి? పరిశీలింపబడే వ్యక్తులకు వాళ్ళు పరిశీలింపబడుతున్నారు లేదో తెలియదు అనమాట. అంటే పిల్లలు ఆడుతున్నారు అనుకోండి, మనం దూరం నుంచి అబ్జర్వ్ చేస్తే సహజ పరిశీలన. లేదు పిల్లలు ఆడుకునేలా అక్కడ సందర్భాన్ని క్రియేట్ చేసామనుకోండి, అది నియంత్రిత పరిశీలన. ఓకేనా? నెక్స్ట్ పరిశోధనా సాధనాల్లో సెకండ్ వన్ వచ్చి పరిప్రోచ్చ అండి. ఈ పరిప్రోచ్చలో కూడా మళ్ళీ 2 టైప్స్ అన్నమాట. ఏంటంటే సంరచిత పరిప్రోచ్చ, అసంరచిత పరిప్రోచ్చ. సంరచిత ఏంటంటే ముందుగా మనం క్వశ్చన్ని ప్రిపేర్ చేసుకొని అడుగుతాం. అసంరచిత అంటే ఏంటి? అప్పటికప్పుడే అడిగేస్తాం అన్నమాట. ఓకేనా? ఇది పరిప్రోచ్చ. పరిప్రోచ్చ అంటే ఇంటర్వ్యూ. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి పర్యాలోచక పత్రికలు అన్నమాట. బాలలు తమ సొంత ఆలోచనలను లేదా ఉపాధ్యాయులు పరిశీలించిన అంశాలని నమోదు చేసేందుకు ఉపయోగించే పుస్తకంగా మనం దీన్ని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి సంఘటన రచనాత్మక పద్ధతి. ఇదేంటి అంటే ప్రత్యేక ప్రవర్తన. ఇప్పుడు మామూలుగా ఉండే పిల్లడు ఒక్కసారి గొడవ పడుతున్నాడు అంటే గొడవ పడినప్పుడు అది ప్రవర్తన ఏంటి అంటే ప్రత్యేకంగా ఏదైనా ప్రవర్తన మనకు కనిపిస్తే దాన్ని రాసుకోవడమే సంఘటన రచనాత్మక పద్ధతి అన్నమాట. సొంత ఆలోచనలు రాసుకుంటే పర్యాలోచక పత్రికలు, ప్రత్యేక ప్రవర్తన రాసుకుంటే సంఘటన రచనాత్మక పద్ధతి. మరి వర్ణనలు, కథనాలు ఫిఫ్త్ వన్ ఏంటి అంటే
ఇప్పుడు సంఘటనలో ప్రత్యేక ప్రవర్తన రాస్తాం కదా, అలా కాకుండా మొత్తం అన్నిటినీ నమోదు చేస్తే అదే వర్ణనలు లేదా కథనాలు అనమాట. పెళ్ళిళ్ళ యొక్క ప్రతి ఒక్క ప్రవర్తనని కూడా నమోదు చేసేది వర్ణనలు, కథనాలు. ఓకేనా. నెక్స్ట్ 6th వన్ వచ్చేసి ప్రయోగ పద్ధతి అనమాట. ప్రయోగ పద్ధతి అంటే ఇది శాస్త్రీయ వస్తునిష్టత గల పద్ధతి అని మనకి తెలుసు. ప్రయోగ పద్ధతిలో ఇప్పుడు బిట్లో వచ్చే అంశం ఏంటంటే చరాలు. అవేంటి? 3 చరాలు: స్వతంత్ర చరం, పరతంత్ర చరం, జోక్య చరం. స్వతంత్ర చరం అంటే ఏంటి? కారణం పాత్ర పోషిస్తుంది. పరతంత్ర చరం అంటే ఫలితం పాత్ర పోషిస్తుంది. జోక్య చరం అంటే ఎవరి ఆధీనంలో ఉండకుండా పరతంత్రం అంటే ఫలితంపై ప్రభావం చూపించే చరాలు అనమాట. దీన్ని అదుపులో పెట్టుకోకపోతే ప్రయోగం అనేది విఫలమవుతుంది. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, అందులో స్వతంత్ర, పరతంత్ర, జోక్యతో తెలుసుకుందాం. కంప్యూటర్ ఆధారిత అభ్యసనం మీద విద్యార్థుల యొక్క సాధన ఎలా ఉంది అనేది తెలుసుకోవడం అనేది ప్రయోగం. ఇక్కడ విద్యార్థుల సాధన అనేది పరతంత్ర చరం, ఫలితం. ఇది ప్రయోక్త దీనిలో వచ్చిన మార్పులు గమనిస్తాడు పరతంత్ర చరంలో. ఓకేనా. అయితే ఇక్కడ కంప్యూటర్ ఆధారిత అభ్యసనం అనేది స్వతంత్ర చరం, కారణం. ఈ విద్యార్థుల సాధన మీద అది కారణం పాత్ర పోషిస్తుంది. ఇది ప్రయోగం చేసే సమయంలో ప్రయోక్త ఆధీనంలో ఉంటుంది అనమాట స్వతంత్ర చరం అనేది. ఇప్పుడు ఇందులో జోక్య చరం ఏది అంటే కంప్యూటర్కి సడన్గా వైరస్ వచ్చేయడం. అర్థమైపోయింది కదా. స్వతంత్రం కారణం, పరతంత్రం ఫలితం, జోక్య చరం వైరస్ అని గుర్తుపెట్టుకోండి, క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే, ఇది ప్రయోగం. మరి ప్రయోగ పద్ధతిలో ఉండే చరాలు తెలుసుకున్నాం. అలాగే ప్రయోగ నమూనాలు 4 అనమాట. అందులో ఫస్ట్ వన్ ఏక సమూహ నమూనా. అంటే ఈ పద్ధతిలో ఒకే సమూహం ఉంటుంది. ఫస్ట్ టైం ఆ సమూహాన్ని నియంత్రితంగా అంటే ప్రయోగం జరపకుండా ఉంచి రెండోసారి ప్రయోగం జరిపి ఆ రెండిట్లో ఎలా వ్యవహరిస్తుందని తెలుసుకోవడం ఏక సమూహ నమూనా. అలాగే 2 సమూహాలు లేదా సమాంతర సమూహాల నమూనా ఏంటంటే ఇందులో 2 గ్రూపులు ఉంటాయి. ఒకదానికి మాత్రమే ప్రయోగం చేస్తాము, రెండో దాన్ని నియంత్రితంగా ఉంచుతాము. థర్డ్ వన్ వచ్చేసి భ్రమణ సమూహ. ఇందులో కూడా 2 గ్రూపులు ఉంటాయి, కానీ 2 గ్రూపుల్ని కూడా ఒక్కొక్కసారి నియంత్రితంగా ఒక్కొక్కసారి ప్రయోగం చేస్తాం. అంటే రెండింటినీ కూడా ప్రయోగం చేస్తాము, రెండిటికి నియంత్రితంగా ఉంచుతాము, భ్రమణ సమూహంగా చేస్తామన్నమాట. ఫస్ట్ ఏని నియంత్రితంగా ఉంచి బిని ప్రయోగం చేసామనుకోండి, సెకండ్ టైం బిని నియంత్రితంగా ఉంచి ఏపై ప్రయోగం చేస్తామన్నమాట. అది నెక్స్ట్ బహుళ సమూహ నమూనా ఏంటంటే ఇందులో 2 కన్నా ఎక్కువ సమూహాలు ఉంటాయి. వాటిలో ఒక్క సమూహమే నియంత్రిత సమూహంగా ఉంటుంది, మిగిలినన్నిటి మీద ప్రయోగాలు జరుగుతాయి. ఇది ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు 7th వన్ వచ్చేసి ప్రశ్నావళి అన్నమాట. ప్రశ్నావళి అంటే ఏంటి? ఇందులో 2 టైప్స్ ఉంటాయి, నిర్ధారిత, స్వేచ్ఛాపూరిత. నిర్ధారిత ఏంటంటే ఇచ్చిన దాంట్లో ఒకటి తప్పనిసరిగా ఎంచుకోవాలన్నమాట. స్వేచ్ఛాపూరిత అంటే స్వేచ్ఛగా సమాధానాన్ని మనం సొంతంగా రాయొచ్చు. ఓకేనా. ప్రశ్నలతో రూపొందించిన పత్రమే ప్రశ్నావళి. సో దాంట్లో నిర్ధారిత అంటే ఏదో ఒకటి ఖచ్చితంగా ఎన్నుకోవాలి, స్వేచ్ఛాపూరిత అంటే స్వేచ్ఛగా రాసుకోవచ్చు, అది ప్రశ్నావళులు. ఓకేనా. నెక్స్ట్ ఇప్పటి వరకు మనము 7 కంప్లీట్ చేసుకున్నాం 10లో. ఇప్పుడు 8th వన్ చూద్దాం. 8th వన్ ఏంటంటే వ్యక్తి చరిత్ర పద్ధతి. దీన్నే చికిత్సా పద్ధతి, క్లినికల్ మెథడ్, వ్యక్తి అధ్యయన పద్ధతి అని అంటాము. ఇందులో ఏముంటుంది మీకు అందరికీ తెలిసిందే. ఒక విద్యార్థిలో వింత ప్రవర్తన కానీ లేకపోతే సిగ్గు, హఠం, వ్యాకులత, అధ్యయనంలో వెనకబడ్డం ఇలాంటి వివిధ పరిస్థితులు మనకు కనిపించినప్పుడు వాడి ఫుల్ హిస్టరీని తెలుసుకొని వాడికి సమస్యను నిర్ధారించుకొని దాన్ని నివారించడమే వ్యక్తి చరిత్ర పద్ధతి కదా. నెక్స్ట్ 9th వన్ వచ్చేసి నిర్ధారణ మాపని. దీన్నే రేటింగ్ స్కేల్ అంటాం అనమాట. ఏం లేదు, ఇందులో 5 నుంచి 7 బిందువుల స్కేల్ ఉంటుంది. అవును, అదే అంగీకరిస్తాను, అంగీకరించను, తటస్థము, పూర్తిగా అంగీకరిస్తాను, పూర్తిగా అంగీకరించను అనేది ఒక స్కేల్ ఉంటుంది అనమాట. ఇప్పుడు వాహిని మంచి అమ్మాయి అనుకోండి, మీరు అంగీకరిస్తారా, తటస్థమా, అంగీకరించరా, పూర్తిగా అంగీకరిస్తారా, పూర్తిగా అంగీకరించరా, ఇలా ఏదో ఒక దాన్ని ఎంచుకొని దాని ద్వారా మన బిహేవియర్ ఏంటి, మన యొక్క పర్సనాలిటీ ఏంటి అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు. అదే నిర్ధారణ మాపని రేటింగ్ స్కేల్ అనమాట. నెక్స్ట్ 10th వన్ వచ్చేసి 2 ఉపగమాలు ఉంటాయండి. అవి ఏంటంటే లాంగిట్యూడ్ అలాగే క్రాస్ సెక్షనల్ అనమాట. లాంగిట్యూడ్ అంటే దీర్ఘకాల ఉపగమం అని అనొచ్చు లేదా అనుదైర్ఘ్య అనొచ్చు. ఓకేనా. ఈ దీర్ఘకాల అనుదైర్ఘ్యం ఏంటంటే నన్ను ఇప్పుడు ఒక ప్రయోగం చేయడానికి తీసుకున్నారు, పరిశీలించడానికి తీసుకొని నన్నే ఒక 10 సంవత్సరాల పాటు పరిశీలించారనుకోండి, అది దీర్ఘకాల అనుదైర్ఘ్య. లేదా నాలాంటి చాలా మందిని తీసుకొని
ఒక 10 నెలలు మా అందరి మీద పరిశీలించి ఒక అవగాహనకు వచ్చారండి. ఒక అవగాహనకు వచ్చారనుకోండి, అది క్రాస్ సెక్షనల్ అనమాట, పరిచ్ఛేదన ఉపగమం. ఓకేనా? సో ఇక్కడతో మనకి బాల్య దశ పర్ఫెక్ట్గా అన్ని విషయాలు చెప్పేసుకున్నాం అనమాట. ఓకేనా? సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేస్తారు, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేస్తారు, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు. అండ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో ఏం కావాలో కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.